చాలా మంది ఛాతీలో నొప్పి గాని, మంట గాని వస్తే ఇది గ్యాస్ ట్రబుల్ వల్లే మజ్జిగ తాగితే సరిపోతుంది. లేదా ప్యాంట్ అప్ వేసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు. అయితే చాలా సార్లు ఇది గ్యాస్ ట్రబుల్ మాత్రమే కాకపోవచ్చు. గుండెకి సంబంధించిన నొప్పి కూడా అయ్యుండొచ్చు. సో ఈరోజు వీడియోలో మనము ఛాతీలో నొప్పి వస్తే అది గుండెకి సంబంధించిందా? లేకపోతే గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిందా అనేది తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, ఎంఎస్ కాలరీ ఆయుర్వేద. సో ముందుగా ఛాతీలో నొప్పి గాని, మంట గాని ఉన్నప్పుడు రెండిట్లో గ్యాస్ ట్రబుల్లోనూ లేదా గుండెకి సంబంధించిన రెండిట్లోనూ ఛాతీ మధ్యలో నొప్పి రావడం, నొప్పి పైకి పాకుతున్నట్టుగా అనిపించడం సహజం. కానీ గుండెకి సంబంధించిన నొప్పి అయితే ఎక్కువగా నొప్పి మధ్యలో స్టార్ట్ అయినా ఎడమ వైపుకి ప్రాకుతూ ఉండడం, భుజాలకు కానీ, మెడకు కానీ లేదా దవడకు కానీ ఎడమ సైడ్ లాగుతున్నట్టు అనిపించడం, లేదా ఎడమ చేతికి చివరి వేలు దాకా నొప్పి సివియర్ గా రావడం, ఛాతి పైన ఏదో బరువు పడుతున్నట్టు అనిపించడం, వీపు భాగానికి నొప్పి వ్యాపించడం వంటివి మనం చూస్తూ ఉంటాం. అలాగే కొద్ది దూరం నడిచినా నొప్పి పెరగడం, లేదా ఆయాసం రావడం, చెమటలు ఎక్కువగా పట్టడం, కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి చూస్తూ ఉంటాం. అదే గ్యాస్ ట్రబుల్ కి సంబంధించిన వాటిలో అయితే ఛాతి భాగంలో నొప్పి మంట వచ్చినా పైకి ప్రాకినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నవాహిక ద్వారా ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ వల్ల పైకి వచ్చినట్టు అనిపించిన, కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, లేకపోతే కడుపులో తిప్పినట్టు అవ్వడం వంటివి మనము గ్యాస్ ట్రబుల్ లో చూస్తూ ఉంటాం. గ్యాస్ ట్రబుల్ కి సంబంధించినది అయితే వాటిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే రేంపులు రావడం, కడుపులో ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించడం, ఏదైనా మసాలా ఫుడ్ కానీ లేకపోతే స్పైసీ ఐటమ్స్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత నొప్పి కానీ, మంట కానీ రావడం, గ్యాస్ బయటకు వెళ్ళిన తర్వాత కానీ లేదా కొద్ది దూరం నడిచిన తర్వాత కానీ నొప్పి తగ్గిపోవడం వంటివి గ్యాస్ ట్రబుల్ లో చూస్తూ ఉంటాం. అదే గుండెకి సంబంధించిన వాటిలో అయితే నడిచే కొద్దీ నొప్పి పెరగడం, చెమటలు రావడం, ఆయాసం రావడం వంటివి గమనిస్తూ ఉంటాం. అయితే మీకు ఒకవేళ దీర్ఘకాలికంగా షుగర్ ఉన్నట్టయితే, బీపీ ఉన్నట్టయితే, మీరు ఒబీస్ గా ఉన్నట్టయితే, లేదా ఇంటిలో ఆల్రెడీ ఎవరికైనా తల్లిదండ్రుల్లో కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ లో కానీ ఈ గుండె జబ్బుతో బాధపడుతున్నట్టయితే, లేదా మీకు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు ఉన్నట్టయితే, ఛాతీలో నొప్పి వస్తే దాన్ని ఇగ్నోర్ అసలు చేయకండి. ఖచ్చితంగా వెళ్ళి ఈసీజీ 2D ఎకో తీసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఈ కారణాలన్నీ గుండె జబ్బును పెంచే కారణాలు. సో కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న వాటిలో ఏవైనా అలవాట్లు ఉన్నట్టయితే, లేకపోతే ఇంట్లో ఎవరికైనా వచ్చినట్టయితే, లేదా షుగర్ కానీ బీపీ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని పెయిన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా వెళ్ళి కన్సల్ట్ అవ్వడం మంచిది. మొదటి 1 అవర్ లో వెళ్ళగలిగితే చాలా మంచిది. ఇంకా గోల్డెన్ అవర్ అంటారు దీన్ని. లేదు అంటే కనీసము 3 అవర్స్ లోపైన హాస్పిటల్లో చేరి మీకున్న దాన్ని రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. సో గ్యాస్ట్రిక్లు అయితే ఛాతీలో నొప్పి వచ్చినా, పైకి వస్తున్నట్టు అనిపించినా, గుండె నొప్పితో ఎలా డిఫరెన్స్ చేసుకోగలమంటే కడుపులో ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించడం, కడుపులో తిప్పినట్టు అనిపించడం, కొద్ది దూరం నడిస్తే రిలాక్స్ అయినట్టు అనిపించడం, గ్యాస్ట్రో ప్యాంట్ టాప్ కానీ లేకపోతే నీళ్లు కానీ మజ్జిగ కానీ తాగిన వెంటనే ఆ పెయిన్ తగ్గడం మనం చూస్తుంటాం. అయితే గుండెకి సంబంధించిన వాటిలో అయితే నడిచినప్పుడు నొప్పి ఎక్కువ అవ్వడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇంకా నొప్పి భుజాలకి, దవడకి, మెడకి, అలాగే ఎడమ చేతికి లాగినట్టు అనిపించడం వంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి లక్షణాలు కనిపించినట్టయితే ఇగ్నోర్ చేయకోకుండా ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ ఆల్.